అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో చిరుత సంచారం కలకలం రేపింది. ముదిగల్లు గ్రామ సమీపంలో కొండ నుంచి గ్రామంలోకి చిరుత వస్తూ ఉండటంతో ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఏ క్షణమైనా గ్రామంలోకి చిరుతపులి వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు వణికిపోతున్నారు. ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు గ్రామంలో బోన్లు ఏర్పాటు చేసి తమ ప్రాణాల్ని రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్రనాథ్ రెడ్డి చెప్పండి. గాయత్రి కళ్యాణదుర్గం మండలం ముదిగల్లులో చిరుత సంచరిస్తుంది. జనాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదయం పూట అలాగే పశువులు కానీ మేము వెళ్ళాలన్నా కూడా ఒకవేళ పిల్లలు బయటకు వెళ్ళాలన్నా కూడా చాలా దుర్భర పరిస్థితి ఉందంటున్నారు. గత 5 రోజుల క్రితం అంటే ఈ నెల 5వ తారీఖు కూడా కళ్యాణదుర్గం పట్టణ సమీపంలోని కన్నేపల్లి రోడ్డు వద్ద కూడా పాల తోట దగ్గర చిరుత సంతరించింది. ఒక ఆవుతో పాటు ఒక దూడను కూడా అది ఆ రోజు తినడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు పదే చెప్తున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కళ్యాణదుర్గం పట్టణ సమీపంలో ఉన్నటువంటి ఒక మహిళల హాస్టల్లో కూడా ఆ సమీపంలోని జరుగుతున్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదంటున్నారు. ఈ రోజు మనం కళ్యాణదుర్గం మండలంలోని ముదిగపూర్లో వద్ద పక్కనే ఉన్న కొండలో ఉన్నటువంటి ప్రాంతంలో చిరుత సంచరించే విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ఇలా ఉంటే మేము ఎలా తిరగాలనేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తారు. అనేక పర్యాయాలు మేము ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు చెప్పినప్పటికీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవడం లేదనేసి నిర్లక్ష్యం వహిస్తున్నారు. మా ప్రాణాలు పోయినా కూడా వీళ్ళు ఏమాత్రం పట్టించుకోరా. ఇప్పటికే ఆవు దూడలు తిన్నాయి, ఇక ప్రజల వైపు వస్తున్నాయి. మేము బయటికి వెళ్ళాలన్నా కూడా ప్రజలు కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా ప్రాణభీతితో ఉన్నదని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా జిల్లా అధికారులు అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపైన చొరవ చూపాల్సిన అవసరం ఉంది. అనేక పర్యాయాలు ఇప్పటికీ తెలుస్తున్నప్పటికీ మేము విజువల్స్ లో కానీ అలాగే అనేక పర్యాలు వాళ్ళు రాతపూర్వకంగా చెప్పినప్పటికీ మీడియాలో వచ్చినప్పటికీ ఏమాత్రం స్పందించలేదు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర స్థాయి అధికారులు అలాగే జిల్లా స్థాయి అధికారులు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ స్థానాలను ఎలాగైనా కాపాడాలని వాళ్ళు వేడుకోవడం జరుగుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.